సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 9 నుంచి 18 వరకు విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవు ప్రకటించారు. అయితే కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా పండుగ సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించిన యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సిహెచ్ రాజు సెలవు దినాల్లో తరగతులు నిర్వహించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు పెట్టి విద్యార్థులపై మరింత ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. జిల్లాలో కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గతంలో సెలవు దినాల్లో తరగతులు నిర్వహించిన పలు విద్యా సంస్థలపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించిన కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. నా పేరు రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు. ఈ రోజు పిల్లలకి సెలవు దినాల్లో కూడా కాలేజీలు స్కూల్స్ పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో అవి పండగ సెలవుల్లో పిల్లలకి క్లాసుల పేరుతోనో లేదా స్టడీ సర్కిల్స్ పేరుతోనో క్లాసులు పెట్టడం సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఆదివారం కూడా సెలవు ఇచ్చిన చాలా స్కూల్స్ వరకు పెడుతూ ఉన్నారు. మేము చాలాసార్లు అధికారులకి లెటర్ ఇచ్చినా కూడా పట్టించుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి అయితే పిల్లలకి సెలవు దినాల్లో ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో విద్యాసంఘంగా మేము ఊరుకునే పరిస్థితే లేదు. అవసరమైతే పై అధికారుల దగ్గరికి వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కావున పిల్లలకి ఏదైతే చదువు పేరుతో ఒత్తిడి తీసుకొస్తున్నారో ఆ ఒత్తిడి తగ్గించాలని చెప్పేసి, అలాగే సెలవులు ఏవైతే ఉన్నాయో సెలవు సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి వెంటనే అటువంటి చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం.